హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత, ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఇవాళ టేస్టీగా పాయసం ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ వేలో ప్రిపేర్ చేసుకుంటే, ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే పాయసం అయితే టేస్టీగా అలాగే స్టిక్కీగా లేకుండా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి బాగా ఫ్రై చేసుకొని పక్కన వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకుందామండి. ఇప్పుడు అదే నేతిలో సేమియాను కూడా వేసి ఇలా చిన్న మంట పైనే ఫ్రై చేసుకుందామండి. ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత ఆలోపు మనం వేరొక స్టవ్ మీద పాలు పెట్టుకొని మంచిగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన సేమియాలోకి ఈ పాలను వేస్తూ ఉండలు కట్టకుండా ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కాసేపు కలిపి ఇలా మంచిగా ఉడికించుకోవాలి. చూసారా, సేమియా బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ బియ్యపు పిండిని, నేనైతే ఇందులోకి బ్రౌన్ రైస్ బియ్యపు పిండి వాడుతున్నానండి. ఇదైతే నేను ఇంట్లోనే మిక్సీ పట్టి పెట్టుకున్నాను. మీరు నార్మల్ బియ్యపు పిండి కూడా వాడుకోవచ్చు. ఫుల్గా అయితే 1 స్పూన్ తీసుకుంటున్నాను. ఇందులోకి కాసిన్ని వాటర్ వేసి ఉండలు లేకుండా ఇలా మంచిగా కలుపుకోవాలి. దీనిని ఇప్పుడు మరుగుతున్న సేమియా పాయసంలోకి వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా వేసిన తర్వాత బాగా కలిపి ఉడికించుకోవాలి. ఇదైతే కాసేపటికే ఉడికిపోతుందండి. ఇలా మంచిగా ఉడికి పాయసం చిక్కబడుతుంది చూడండి. ఇలా స్టవ్ను సిమ్లోనే ఉంచి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్వీట్కి సరిపడా పంచదారను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిసిపోయాక 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి వేసి దీనిని కూడా మంచిగా కలుపుకోవాలండి. ఇలాచీ పౌడర్ పాయసంలో బాగా కలిసిపోయేలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేసి ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మనం కట్ చేసి, వాటిని పాయసంలో వేసి ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. టేస్టీగా ఈజీగా ఇలా ఒకసారి పాయసం ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అలాగే నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.